సార్ నమస్తే సార్. ప్రసాద్ గారండి? అవును. సార్ మేము పొన్నూరు మున్సిపాలిటీ నుంచి సార్. చెప్పండి. సార్ మీది ఒకటి గ్రీవెన్స్ వచ్చింది సార్. ఓకే. పోస్టర్స్ దాని మీద. ఆ! ఆ! అదే దాని మీద మేము గూడా అంటే మీరే రాశారులెండి సార్ అది. మున్సిపాలిటీ వాళ్ళే తీసుకున్నారు. అవును. పట్టణ సుందరీకరణకు భంగం కలుగుతుందని. అది నిజమే సార్. అవును. కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. అది ప్రస్తుతానికి మేమే చేస్తున్నాం సార్. పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లెయింట్ పెట్టాం సార్ అది. నైట్ టైమ్ కంప్లెయింట్ పెట్టారా? అందిస్తున్నారు. పెట్టాం సార్. సీఐ గారిని పిలిపించి కూడా మాట్లాడారు సారు. ఓకే. నైట్ టైమ్ ఇచ్చేస్తున్నారు సార్. నైట్ టైమ్ మా వాళ్ళు ఉండరు కదా! మీ వాళ్ళు బీట్ తిరుగుతున్నప్పుడు కూడా కొద్దిగా చూసి అది అవాయిడ్ చేయండి అని చెప్పారు సార్. ఎందుకు ఆ ప్లస్ పోస్టర్‌ల మీద వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి గదా! అంటే ఇది పొన్నూరులో అతికిస్తున్నారు. వాళ్ళేమో గుంటూరులో ఉంటున్నారు సార్. ఎక్కడుంటాయి? అదే అందుకనే సార్. అది ఇంకా పోలీస్ స్టేషన్‌లో సీఐ గారికి తిప్పాం సార్ అది. ఆ! తర్వాత మన యాక్ట్ ప్రకారం ఇంక నుంచి ఒకసారి పిలిపిస్తున్నాం. మీటింగ్ కూడా పెట్టమన్నారు సార్ సారు. ఓకే. ఈ విధంగా వద్దు, ఇలా చేయడానికి వీల్లేదు. డిస్‌ఫిగర్ యాక్ట్ కింద ఆ! అదని ఒకసారి పిలిపించి కౌన్సెలింగ్ కూడా వాళ్ళకి ఇచ్చేసి సార్, ఈసారి నుంచి ఇంకా కేసులు పెట్టేసేయమని చెప్పారు సార్. ఓకే. అది ఓకే. తమరికి ఒకసారి ఇన్ఫార్మ్ చేసి ఈ గ్రీవెన్స్‌ని చెప్దామని అందుకని సార్. మరి ఇక్కడ సార్ మీరుండేది కంప్లెయింట్ గుంటూరా సార్? ఇచ్చినట్టుగా ఇక్కడ సార్ గాని పొన్నూరా సార్? ఏదన్నా సార్ మీరుండేది గుంటూరా? పొన్నూరా సార్? గుంటూరే. గుంటూరా సార్? అవును. సార్ ఏదో చెప్పబోతున్నారు? అది కంప్లెయింట్ ఇచ్చినట్లుగా గాని, ఇప్పుడు ఆ! కౌన్సెలింగ్ ఇవ్వమని సమావేశం సార్. ఏర్పాటు చేయమన్నారు గదా! అవును సార్. మరి అది ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు? అది నేను మీకు సార్ లేరు సార్. ఓరల్‌గా మీటింగ్ పెట్టి చెప్పారు సార్ సీఐ గారికి మాది ఆఫీసులోనే. ఆ! ఆ! ఇదైతే ఒక వాళ్ళకి మీటింగ్ కమ్యూనికేట్ చేసిన సర్క్యులర్‌ని నేను మీకు సార్ రాగానే సైన్ చేయించి మీకు పెడతాను సార్. పంపించండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. సార్ ఇదైతే మేము క్లోజ్ చేస్తున్నాం సార్ ప్రస్తుతానికి. ఓకే. అంటే మీరు ఇప్పుడు చెప్పింది సమస్య ప్రస్తుతానికైతే పరిష్కారం కాలేదు. అవును సార్. కాతే ఫస్ట్ అదే సార్. ఫస్ట్ టైమ్ ఫస్ట్ గాబట్టి వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నారు. ఇంటిమేషన్ ఇచ్చి కౌన్సెలింగ్ పిలిపించి ఇలా చేయకూడదని చెప్పేదానికి సార్. ఇంకోసారి మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఇంకా ఎఫ్ఐఆర్‌కెళ్తారు. అంతే సార్. అది సార్. అది సంగతి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. నమస్తే సార్.